అండి మసాలా కర్రీ చేయబోతున్నా. చికెన్ మసాలా కర్రీ చూద్దాం ఎట్లా చేయబోతున్నాను చూపిస్తాను. నూనె వేడింది, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు మనం మసాలా నూరుకుందాం. చికెన్ కావాల్సింది దీంట్లో ఎండిన కొబ్బరి గసాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు ఉల్లిగడ్డ ఫ్రై అయ్యే వరకు మిక్స్ పట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు జార్లో కొబ్బరి గసాలు వేసుకున్నాం కదా, దాంట్లోనే గరం మసాలా, 2 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, ఒక 4 లవంగాలు. ఇప్పుడు కొబ్బరి గసాలు గరం మసాలా మిక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే టమాటా వేసి మిక్స్ పెట్టుకుందాం. అందుకని పెద్ద కట్ చేసి పెట్టుకున్నాం. అయిపోయింది. టమాటా కూడా దీంట్లో కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇది పక్క తీసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డ ఫ్రైగా చూద్దాం. ఇప్పుడు ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, ధనియాల పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే ఫస్ట్ చికెన్లో కలిపి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. చికెన్ నూరిన తర్వాత మనం మిక్సీలో నూరుకున్నాం కదా, అది పోసేద్దాం. కొంచెం ఒక 5 మినిట్స్ స్లోగా పెట్టేద్దాం. ఉడికిన తర్వాత మసాలా పోసుకుందాం. అసలు పైన ఉప్పు కారం వేసి మూత పెట్టాలండి, నేను మర్చిపోయినా. నాకు కావాల్సినంత కారం వేసుకుంటున్నా. కొంచెం చికెన్ ఉడికిన తర్వాత చూద్దాం. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ చికెన్ ఉడకాలి. ఉడికిన తర్వాత మసాలా వేసుకుందాం. నేను హాఫ్ అన్ అవర్ చికెన్ కడిగిన తర్వాత మళ్ళీ లెమన్ ఉప్పు కడిగి పెట్టుకున్నానండి, మీకు చెప్పినా కదా. తర్వాత అది కడిగిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసి పెట్టేస్తాను ఫస్ట్ పీస్కి. అప్పుడు మనకి కూరలో తెల్ల కనిపించేది పీస్ అన్నమాట. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టేద్దాం. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నూరుకున్న మసాలా పోసేద్దాం. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా మనం కొబ్బరి గసాలు అవన్నీ సపరేట్గా నూరడం, టమాటా సపరేట్ నూరడం కాకుండా 2 కలిపి నూరుకోండి, ఒక పని అయిపోతుంది. నేనైతే ఎప్పుడు అట్లనే నూరేస్తా. చూసారా, బాగుంది కదా రెడ్గా. ఓకే, ఇప్పుడు మనం జార్ నూరున్నాం కదా, ఆ కడిగి పెట్టిన నీళ్ళు అది పోసేసుకుందాం. జారు కడిగినది మసాలాది. ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం పెట్టుకుందాం. ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి అనుకుంటున్నాం. ఇంకా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ మనం తిన్నప్పుడల్లా వెయిట్ చేసుకుంటాం కదా, థిక్ అయిపోతుంది. మసాలా వేసినాం కాబట్టి బాగా చిక్కగా అయిపోతుంది. కొంచెం నీళ్ళు పోసేసి నేను మూత పెట్టేస్తాను మసాలా పచ్చివాసన పోయే వరకు. కొంచెం నాకు చిక్కగా కావాలి, అప్పుడు ఆఫ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దాం. చూడండి, ఇట్లా దగ్గర అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్లీ అంటే బగారాలు అన్నమాట చాలా మ్యాచ్ ఉంటుందండి. ఇంకా గీ రైస్లో, వైట్ రైస్ కంటే బగారా చాలా కాంబినేషన్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి మసాలా చికెన్. అండి చికెన్ మీకు మసాలా కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాగుంది కదా.
బాయ్.